నిన్ను తెలుసుకోవాలంటే తెలిసిన తెలివిని వెతుకుతావా అంటే తెలివితో తెలివి అని నేను తెలివిగా ఉంటానంటే నా తెలివిని వెతుకుతానా? నా తెలివి వల్ల నీకు నష్టం కలిగింది లాభం కలిగింది అని చెప్పడానికి ముందే తెలివి ఉండాలిగా. ఈ తెలివికి ఆధారం అంటే ఇంకో తెలివికి ఆధారం తెలివి అనవస్థ దోషం పడుతుంది. కానీ తెలివికి వేరుగా రెండో తెలివి లేదు. తెలివి తెలుసుకున్న ఉనికికి అంటే ఉనికి అవగాహన తెలివితో తెలుస్తుంది చిత్త పదార్థంతో. కానీ ఉనికికి రెండో ఉనికి లేదు, తెలివికి చిత్త పదార్థం రెండో చిత్త పదార్థం లేదు. ఆనందం వస్తుందిగా. ఏ రకంగా వచ్చిన పక్కన ఆంధ్ర లక్ష్యం గుర్తిస్తాడు కదా. ఆంధ్ర లక్ష్యం అంటే సత్వచిత్త ఆంధ్ర లక్ష్యం స్వరూపం విడగొట్టడం కలిపినాం. ఆ స్వరూపంగా ఉన్న సత్యాన్ని స్వరూపం మౌనంగా పరిపూర్ణంగా ఉన్నదన్న అవగాహన నీకేముందిగా. ఇది స్వయం ప్రబోధంతో స్వయం సూచనతో నిర్గం చేసిన స్వానుభవం ఉనికి అనుభవంతోనే మీకు మానవాళ్ళందరికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం ఉన్నామని సత్య స్వరూపం మౌన పరిపూర్ణ స్వరూపంగా చేస్తూ ఉన్నామని ఆ తెలివి లక్ష్యంతోనే గుర్తించడంతో ఊరకుండు.